Good morning, all of you. Those who are fulfilled first BCom, entering to second BCom students. Some group subjects are there. On that, business statistics is one of the group subject in third semester. తెలుగులో చెప్తే శతాబ్ది డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనకి ఈ అకాడమిక్ ఇయర్ 2020-2021 అకాడమిక్ ఇయర్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అయింది. అందులో భాగంగా మన మేనేజ్మెంట్ వాళ్ళు యూనివర్సిటీ నార్మ్స్ ప్రకారం ఆన్లైన్ క్లాసులు చెప్పమన్నారు. మనకి ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. అంచేత మనం ఇవాళ బిజినెస్ స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తాం. మీరు ఎక్కువగా ఈ సీరియల్స్కి దీనికి నా పేరు మీనాక్షి ఇటువంటి సీరియల్స్ అన్ని చూడకుండా చక్కగా మా క్లాసులు విని మేము చెప్పిన అసైన్మెంట్లు ప్రిపేర్ అవుతూ జాగ్రత్తగా ఇంట్లోనే ఉండి స్టే హోమ్ స్టే సేఫ్ చక్కగా మేము చెప్పే లెసన్స్ నేర్చుకోవాలని ఆకాంక్షిస్తూ మీ లెక్చరర్ జి గోపాలకృష్ణ. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేది ఏంటంటే మనకి స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ పేరు బిజినెస్ స్టాటిస్టిక్స్. స్పెల్లింగ్ చెప్తున్నాను, రాస్తున్నాను. బిజినెస్ BUSINESS బిజినెస్, స్టాటిస్టిక్స్ STATISTICS బిజినెస్ స్టాటిస్టిక్స్. తెలుగులో వ్యాపార గణాంక శాస్త్రం. ఓకేనా? ఇందులో మనం స్టార్ట్ చేసేది యూనిట్ 2. టాపిక్ పేరు ఏంటంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. యూనిట్ టైటిల్ ఏంటనమాట మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. స్పెల్లింగ్ MEASURES మెజర్స్ ఆఫ్ సెంట్రల్ CENTRAL సెంట్రల్, టెండెన్సీ TENDENCY. దాని తెలుగులో రాసుకోండి కేంద్ర స్థానపు కొలతలు. టాపిక్ పేరేంటి కేంద్ర స్థానపు కొలతలు. అందులో ఇంతకీ చెప్పొచ్చేది అర్థమైందా మీకు? మనం స్టార్ట్ చేసేది థర్డ్ సెమ్. సబ్జెక్ట్ పేరు గ్రూప్ సబ్జెక్ట్ ఇది బిజినెస్ స్టాటిస్టిక్స్. అయితే అందులో యూనిట్ 2 స్టార్ట్ చేస్తున్నాం. యూనిట్ 2లో దాని టాపిక్ పేరు ఏంటంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, తెలుగులో కేంద్ర స్థానపు కొలతలు. ఓకేనా? కేంద్ర స్థానపు కొలతలు. అందులో ఇక్కడ మనం స్టార్ట్ చేసేది సెకండ్ యూనిట్ అనమాట. ఇప్పుడు మనకి అసలు వాట్ యూ మీన్ బై మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే కేంద్ర స్థానపు కొలతలు అంటే ఏమిటి? మనం యావరేజ్ అంటాం. యావరేజ్ అంటే అర్థం సగటు. ఉదాహరణ మన శతాబ్ది డిగ్రీ కాలేజీలో బీకామ్లో లేదా బీఎస్సీలో BAలో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. ఒక 40 మందో 50 మందో. ఈ 40 మంది ఎగ్జామ్స్కి వెళ్ళారు. థర్డ్ సెమ్కో ఫస్ట్ సెమ్కో సెకండ్ సెమ్కో వెళ్ళారు అనుకోండి. ఫర్ సపోజ్ ఇఫ్ యూ గో త్రూ ద సెకండ్ BCom or third BCom or BSc స్టూడెంట్స్ will attend the examination and wrote the examination result announced by the university. వాళ్ళు పబ్లిక్లో ఏమడుగుతారు మనని? ఒక మనిషికి 70 మార్క్స్ రావచ్చు, ఒక మనిషికి 80 మార్క్స్ రావచ్చు, ఓ వ్యక్తికి 40 రావచ్చు. కానీ ఈ సోదంతా అవసరం లేదు కదా. పబ్లిక్కి ఏమంటారు? మీ కాలేజ్ యొక్క యావరేజ్ మార్క్ ఎంతండి, అయితే అంతమంది పాస్ అయ్యారు, అంతమందిగా యావరేజ్గా పాస్ అయ్యారు అంటారు. అంటే మనం ఏమంటాం అనమాట, వీళ్ళందరిది కూడి ఒక యావరేజ్ మార్క్ 40 or 50 వచ్చింది మా కాలేజ్కి అని చెప్తాం. దిస్ ఈస్ కాల్డ్ ఏంటనమాట యావరేజ్. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్న యావరేజెస్ అన్న ఒకటే. అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఇస్ నథింగ్ బట్ ఏంటనమాట యావరేజెస్. కేంద్ర స్థానపు కొలతల్ని మనం దేంట్లో కడతాం అనమాట యావరేజెస్లో కడతాం. ఇది చాలా ఈజీ సబ్జెక్టు. కానీ ఏంటంటే మనం అంతా విన్న తర్వాత మనకి ఏం చెప్పాము, ఇందులో బోర్డు మెథడ్స్ బోర్డు సూత్రాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. రోజు దాన్ని మనం రెగ్యులర్గా టచ్లో ఉంచుకోవాలి మన అకాడమిక్ ఇయర్ అయ్యే వరకు. ఇందులో చెప్పిన చూడండి, దేర్ ఆర్ 5 యావరేజెస్ ఆఫ్ దేర్. ఏం చెప్పినామా? దేర్ ఆర్ 5 యావరేజెస్ ఆఫ్ దేర్. 5 రకాల సగటులు మనకు ఉన్నాయి మన సిలబస్లో. మీరు ఆల్రెడీ 10th క్లాస్లో కూడా నేర్చుకుని ఉంటారు. ఒకటి ఫస్ట్ దాని పేరు ఇంగ్లీష్లో రాశారు చూడండి, అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ తెలుగులో దాన్ని ఏమంటారంటే అంక మధ్యము. పక్కన రాశాను, రాసుకోండి. ఫస్ట్ దాని పేరు యావరేజ్ ఏంటనమాట అర్థమెటిక్ మీన్, తెలుగులో అంక మధ్యము. రెండోది ఏంటంటే మీడియన్. మీడియన్ అంటే మధ్యగతము.
మూడోది ఏంటంటే మోడ్, బాహుళకము. నాలుగోది ఏంటంటే గుణమధ్యమము, జమెట్రిక్ మీన్. ఐదోది ఆర్గానిక్ మీన్, హరమధ్యమము. ఈ 5 యావరేజెస్ మనకి ఫస్ట్ దాంట్లో ఉన్నాయి. ఇందులోంచి లెక్కలు మనకి 10 మార్కులు లెక్కలు వస్తాయి. 5 మార్క్స్ 10 మార్క్స్ కూడా వస్తాయి. అక్కడ చూడండి, ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నాము. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నాం అర్థమెటిక్ మీన్ అని, అంకమధ్యమం అని. ఇందులో 3 రకాల సిరీస్ ఉంటాయి. మళ్ళీ ఇందులో ఎన్ని రకాల సిరీస్ ఉంటాయి? హౌ మెనీ సిరీస్ ఆర్ దేర్? 3 types of series are there in arithmetic mean. First one is individual series. ఏమంటారు? స్పెల్లింగ్ రాస్తాను, అక్కడ రాసాను చూడండి. INDUVIDUAL, ఇండివిజువల్, తెలుగులో వ్యక్తిగత శ్రేణులు అంటారు. సెకండ్ వన్ వచ్చేసి డిస్క్రీట్ సిరీస్, అంటే అర్థం విచ్ఛిన్న శ్రేణులు అంటారు. డిస్క్రీట్, DISCREATE, డిస్క్రీట్ సిరీస్. మూడో మెథడ్ ఏంటంటే కంటిన్యూస్ సిరీస్, అవిచ్ఛిన్న శ్రేణులు. ఈ ఇండివిజువల్ సిరీస్ ని ఇండివిజువల్ సిరీస్ ని మళ్ళీ 2 రకాలుగా విభజించారు. అంటే 2 రకాల మెథడ్. ఇండివిజువల్ సిరీస్ ని మళ్ళీ 2 మెథడ్స్ గా విభజించారు. ఒకటి డైరెక్ట్ మెథడ్. ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ మెథడ్. సెకండ్ వన్ వచ్చి ఇండైరెక్ట్ మెథడ్. ఇండైరెక్ట్. ఫస్ట్ వన్ ఏంటమ్మా, మనకు అంకమధ్యమంలో 3 రకాల సిరీస్ ఉన్నాయని చెప్పాను. ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్. ఇండివిజువల్ సిరీస్ లో మళ్ళీ దాన్ని ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలుగా విభజించారు. దే డివైడెడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ ఇస్ డిస్క్రీట్ సిరీస్, సెకండ్ వన్ ఇస్ ఇండివిజువల్ సిరీస్. ఇండివిజువల్ సిరీస్ చెప్పాను. ఇండివిజువల్ సిరీస్ ఏం చెప్పాను మీకు? డైరెక్ట్ మెథడ్ ఒకటి, ఇండైరెక్ట్ మెథడ్ ఒకటి చెప్పాను. ఇప్పుడు దాన్ని తెలుగులో ఏమంటారంటే ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్ధతి. ప్రత్యక్ష పద్ధతి అంటే ఏదైనా సరే ఒక పనిని మనం ప్రత్యక్ష, ఉదాహరణకి కొత్తపేట నుంచి అమలాపురం వెళ్ళదలుచుకున్నాం. దానికి ఒక రూట్ ఉంది. ఎలాగా? కొత్తపేట, అవిడి, ఇలాగ మనం డైరెక్ట్గా ముక్కామల, బండలంక ఇలా బస్సు వెళ్ళిపోతుంది. ఎక్స్ప్రెస్లు కానీ, నాన్ స్టాప్ కానీ, 3 స్టాప్ కానీ. దిస్ ఇస్ ఏ డైరెక్ట్ వే. మరి అట్లా కాకుండా ఇండైరెక్ట్ వే అంటే అర్థం ఏంటి? మనం కొత్తపేట నుంచి అమలాపురం వెళ్ళడానికి అవిడి నుంచి షార్ట్ కట్లో ఇంకో రూట్లో వెళ్ళొచ్చు, ముక్కాల కెనాల్ రూట్లో నుంచి ఇంకో రూట్లో వెళ్ళొచ్చు. అంటే ఎవ్రీ మెథడ్కి ఏముంటుంది అనమాట? ఇండైరెక్ట్ వే ఉంటుంది, డైరెక్ట్ వే ఉంటుంది. మనకు ఒకటి డైరెక్ట్ మెథడ్, రెండోది ఇండైరెక్ట్ మెథడ్. అంటే ఒకటి ప్రత్యక్ష పద్ధతి, రెండోది పరోక్ష పద్ధతి. ఇప్పుడు దీని మీద సమస్య చెప్తున్నాను చూడండి. డైరెక్ట్ మెథడ్ అని సమస్య. ఓకే చూడండి అమ్మా, ఇప్పుడు ఒక లెక్క రాసాను చూడండి. ఇప్పుడు మనం ఏం చెప్పాను? అంకమధ్యమంలో మనకి ఎన్ని రకాల సిరీస్ ఉన్నాయని చెప్పాను. ఇండివిజువల్ సిరీస్, వ్యక్తిగత శ్రేణులు, డిస్క్రీట్ సిరీస్, అవిచ్ఛిన్న శ్రేణులు. మూడోది ఏంటి? విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణులు. వ్యక్తిగత, విచ్ఛిన్న, అవిచ్ఛిన్న. ఇంగ్లీష్లో ఏమంటారు అనమాట? ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. ఆ అర్థమెటిక్ మీన్ లో ఇండివిజువల్ సిరీస్ లో మళ్ళీ ఎన్ని మెథడ్లు ఉన్నాయని చెప్పాను? 2 మెథడ్. ఒక మెథడ్ పేరు ఏంటి? డైరెక్ట్ మెథడ్. రెండో మెథడ్ పేరు ఏంటి? ఇండైరెక్ట్ మెథడ్. ఇక్కడ పైన హెడ్డింగ్ పెట్టుకుంది. పైన లెక్క పైన హెడ్డింగ్ ఏమైనా పెట్టుకుంటారంటే చెప్తాను చూసుకోండి. అర్థమెటిక్ మీన్ డాష్ పెట్టండి, ఇండివిజువల్ సిరీస్ డాష్ పెట్టండి, డైరెక్ట్ మెథడ్. తెలుగు మీడియం వాళ్ళు అంకమధ్యమం డాష్ ప్రత్యక్ష పద్ధతి డాష్ వ్యక్తిగత శ్రేణులు అలా పెట్టాలి. మళ్ళీ చెప్తాను ఇంగ్లీష్ మీడియంలో అర్థమెటిక్ మీన్ డాష్ ఇండివిజువల్ సిరీస్ డాష్ డైరెక్ట్ మెథడ్. తెలుగు మీడియం వాళ్ళు అంకమధ్యమం డాష్ వ్యక్తిగత శ్రేణులు డాష్ ప్రత్యక్ష పద్ధతి. అందులో ఫస్ట్ లెక్క రాసాను చూసుకోండి. క్యాలిక్యులేట్ అర్థమెటిక్ మీన్ బై యూజింగ్ డైరెక్ట్ మెథడ్ ఇన్ ఇండివిజువల్ సిరీస్. అంటే ఏం చెప్తున్నాను? తెలుగులో ఈ క్రింది దత్తాంశం నుంచి అంకమధ్యమాన్ని వ్యక్తిగత శ్రేణుల్లో ప్రత్యక్ష పద్ధతిలో గణించము అని చెప్పారు. అంకమధ్యమాన్ని ఈ క్రింది దత్తాంశం నుంచి అంకమధ్యమాన్ని వ్యక్తిగత శ్రేణుల్లో ప్రత్యక్ష పద్ధతిలో గణించము అని చెప్పారు. ఫ్యామిలీ, కుటుంబం ఎన్ని ఉన్నాయన్నమాట? ABCD ఇలా అడ్డంగా నోట్ చేసుకోండి. ప్రతి లెక్క మీరు ఏం చేస్తారంటే అడ్డంగా, ఆన్సర్ వ్యక్తిగతంగా, నిలువుగా. ఇది హారిజాంటల్ గా నోట్ చేసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం ఎప్పుడు కూడా సమ్ ఎలా నోట్ చేసుకోవాలి? హారిజాంటల్ గా. సొల్యూషన్ ఎలా చేయాలి? వెర్టికల్ గా. తెలుగు మీడియం చెప్తే అడ్డంగా సమ్ నోట్ చేసుకోవాలి, ఆన్సర్ నిలువుగా చేయాలి. ఫస్ట్ ఫ్యామిలీ, కుటుంబం. ABCDEFGHIJ లైక్ ఆదాయం 550 నోట్ చేసుకున్నారు కదా. 610, 575, 625, 715, 815, 760, 590, 630, 750. ఇప్పుడు సొల్యూషన్. ఆ సొల్యూషన్ పైన ఏమైనా హెడ్డింగ్ పెట్టుకోవాలని చెప్పాను? అంకమధ్యమం
వ్యక్తిగత శ్రేణులు, ప్రశిక్ష పద్ధతి. ఇంగ్లీష్ మీడియంలో అర్థమెటిక్ మీన్, ఇండివిజువల్ సిరీస్, డైరెక్ట్ మెథడ్. ఫస్ట్ చూసుకోండి, ఇలా సొల్యూషన్ చేసిన తర్వాత ఐడి పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్యామిలీ అని పెట్టి ABCDEFGHIJ లైక్ దట్ అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇన్కమ్, తెలుగులో ఆదాయం మాట్లాడాలి. కుటుంబం అంటే ఫ్యామిలీ, ఇక్కడ రాష్ట్ర ఆదాయం తెలుగు. ఏ కూడా 50, B కూడా 400, C కూడా 100 వేస్తారు. దాన్ని మొత్తం టోటల్ చేయండి. మీ క్యాల్కులేటర్స్ ఇస్తారు కానీ క్యాల్కులేటర్లో చేసుకోవచ్చు, మాన్యువల్గా చేసుకోవచ్చు. చూడండి, మొత్తం టోటల్ 5, 10 అలా టోటల్ చేస్తే 6,620 వస్తుంది. ఎంత వస్తుంది? 6,000. we got 6,620. ఇక్కడ స్టార్ట్ అనేది ఏంటంటే చిన్న సబ్జెక్ట్. చిన్న సబ్జెక్ట్ అంటే సూత్రం, దాని వివరణ కంపల్సరీ మీకు రాస్తేనే 10 మార్క్స్ ఇస్తారు. ఇది మనది ఏంటంటే ఆచార్య గారి సినిమా, అంటే రామ్ గోపాల్ గారి సినిమా. ఇందులో విషయం ఏమనదు, సార్ తీసుకుంటూ పోవాలి. అంటే క్షణం క్షణం సినిమాలో లాగా అయ్యే బొంగళిద్దరు నెయ్యి చూపించి పెద్ద అడౌట్ చేస్తే మనం రాయాలన్నమాట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సూత్రాన్ని వివరణ ఇస్తే కానీ మార్క్స్ వేయదు. సూత్రం ఏంటి? బారెక్స్ సిగ్మా XYL. ఇక్కడ సూత్రం ఏం చెప్పారు? డైరెక్ట్ మెథడ్ సూత్రం గుర్తుపెట్టుకోండి. సూత్రాలను ఒక లాస్ట్ రాసుకోవాలి, టేబుల్ కింద ప్రిపేర్ చేసుకుని చదువుకుంటూ ఉంటాం మీరు. బారెక్స్ సిగ్మా XYL. బారెక్స్ అంటే అర్థమైంది అనమాట. వాట్ యు మీన్ బై బారెక్స్? అర్థమెటిక్ మీన్, తెలుగులో అంకమత్యము. సెకండ్ వన్ వచ్చేసి సిగ్మా X. వాట్ యు మీన్ బై సిగ్మా X అంటే రాసాను చూడు, సమ్ ఆఫ్ ద వేరియబుల్స్. ఏం చేసావు అనమాట? వీటిని టోటల్ చేసావు, కూడు. అదే నాకు ఇంగ్లీష్లో రాసాను, సమ్ ఆఫ్ ద వేరియబుల్స్. తెలుగులో ఏమంటారు? చలన రాసులు మొత్తం. వీటిని ఏమంటారన్నమాట? చలన రాసులు అంటారు. n నెంబర్ ఆఫ్ ఐటమ్స్, చలన రాసుల సంఖ్య. ఇప్పుడు మీరు కింద నాకు బోర్డు చదివట్లా, నేను జాగ్రత్తగా ఒక విషయం చెప్పినట్టు రాసుకోవాలి. తెలుగు విలువలు, పై విలువలను ఇక్కడ రాసుకోవాలి. సూత్రం కింద ఇక్కడ రాసుకుంటాం. ముఖ్యంగా రాసుకుంటారంటే పై విలువలను సూత్రంలో ప్రతిక్షేపించగా, పై విలువలను సూత్రంలో ప్రతిక్షేపించగా. ఇంగ్లీష్ విలువలు ఏం రాసుకోవాలంటే బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఇన్ ద అబోవ్ ఫార్ములా we get. మళ్ళీ చెప్తాను చూడండి, బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఇన్ ద అబోవ్ ఫార్ములా we get అని రాసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే సిగ్మా XYL. బారెక్స్ XYL ఎంత వచ్చిందండి? సిగ్మా XYL ఎంత వచ్చిందండి? బారెక్స్ XYL ఏం చెప్పాలి? సిగ్మా XYL. సిగ్మా XYL ఎంత? 6,600. n వాల్యూ ఎంత? 10. 6,600 10 పెట్టి భాగించాలి. 0 కట్టేది ఉంటాయి. ఆన్సర్ ఎంత వస్తుంది? 662. ఆన్సర్ ఎంత అనమాట? 662. దిస్ ఈస్ కాల్డ్ ఏంటనమాట? డైరెక్ట్ మెథడ్, ఇండివిజువల్ సిరీస్, అర్థమెటిక్. చూడు టైం తీసుకో. ఏమా ఇప్పుడు మనం అర్థమెటిక్ మీన్లో ఇండివిజువల్ సిరీస్లో ఇండైరెక్ట్ మెథడ్ నేర్చుకున్నాం. మనం 2 పద్ధతులు చెప్పాను, ఒకటి ప్రత్యక్ష, రెండోది పరోక్ష. అంటే డైరెక్ట్, రెండోది ఇండైరెక్ట్. ఫస్ట్ చేసిన మెథడ్ డైరెక్ట్ మెథడ్, ఇప్పుడు ఇది ఏంటనమాట? డైరెక్ట్ మెథడ్. అదే లెక్కని ఇండైరెక్ట్ మెథడ్లో చేస్తున్నాం. 2 ఆన్సర్లు ఒకటే రాదు. ఆన్సర్ తేడా వస్తే మీ లెక్క తప్పినట్టే. అంటే పైన హెడ్డింగ్ పెట్టుకుంటారు, టేబుల్ పైన హెడ్డింగ్ పెట్టుకోండి. ఏమి చేసే మెథడ్ పేరు అర్థమెటిక్ మీన్. టేబుల్ పైన హెడ్డింగ్ పెట్టుకోండి, అర్థమెటిక్ మీన్ డాష్ పెట్టండి, ఇండివిజువల్ సిరీస్ డాష్ పెట్టండి, ఇండైరెక్ట్ మెథడ్. తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో చెప్పింది అర్థమైందా? అర్థమెటిక్ మీన్ డాష్ ఇండివిజువల్ సిరీస్ డాష్ ఇండైరెక్ట్ మెథడ్. తెలుగులో చెప్తే అంకమధ్యమము డాష్ పెట్టండి, వ్యక్తిగత శ్రేణులు డాష్ పెట్టండి, పరోక్ష పద్ధతి ఇండైరెక్ట్ మెథడ్, పరోక్ష పద్ధతి. ఇప్పుడు లెక్కన సొల్యూషన్ నిలువుగా తీసుకోండి, లెక్కన అడ్డంగా ఎక్కించేసుకోండి. ఇందాక ఇండైరెక్ట్ మెథడ్ ABCDEFGHIJ. ఇక్కడ ఇన్కమ్ అంటే ఆదాయం, మళ్ళీ 500 అలా వేసుకోండి. ఇందులోంచి మనం ఏదో ఒకటి ఊహించుకోవాలి. ఊహించుకోవడం అంటే అర్థం ఏంటి? ఎస్యూమ్డ్ మీన్. మనం కూడా చూడండి, నిద్రపోతున్నప్పుడు ఏం చేస్తాం? చిరంజీవిని ఊహించుకుంటాం, పవన్ కళ్యాణ్ కూడా ఊహించుకుంటాం, లేకపోతే బాలయ్య బాబుని ఊహించుకుంటాం, అలా కూడా ఊహించుకుంటాం. అలాగే మనం ఏంటంటే ఇక్కడ ఇందులో ఉన్న సిరీస్లోంచైనా ఊహించుకోవచ్చు, లేదా బయట నెంబర్ అయినా ఊహించుకోవచ్చు. అయితే ఇలా చూడండి, మనం ఒక 10, 20 నెంబర్ ఊహించుకున్నాం అనుకోండి, 10 కింద అంకెలన్నీ ఏమవుతాయి అనమాట? మైనస్లు అవుతాయి. 10 కింద ఉదాహరణ మనం 20 కిలోమీటర్ దగ్గర 10 కిలోమీటర్ దగ్గర ఉన్నాం.
మనకి హెల్త్ పోలేదు, వెనక్కి వచ్చేస్తున్నాం. అంటే మన డెస్టినేషన్ ఏమవుతుంది? -9, -8, -7, -6 అలా. మన మన బాగుంది, హెల్త్ కండిషన్ బాగుంది, జర్నీ ఎదురుకి వెళ్తుంది. 11కి వెళ్ళామనుకోండి +1, 12కి వెళ్ళామనుకోండి +2. అంటే ఒక అంకె తీసుకుని దాని కిందకి పోతే మైనస్, పైకి వెళ్తే ప్లస్. ఇప్పుడు ఈ లెక్కలో నేను 625కి ఎస్యూమ్ చేశాను. 625 తీసుకున్నాను. మీరు ప్రాక్టీస్ ఏం చేస్తారంటే మీరు ఏది తీసుకున్నా చేయొచ్చు, 10 లెక్కలకి చేస్తుంది. చూడు 625 తీసుకున్నాను. 625 నుంచి 550కి ఎంత? -70 దూరం. వేరియేషన్ ఎంత ఉంది? తీసేది అనమాట, -70. 625 నుంచి 610 తీసేసాను. మైనస్ ఎంత ఉంది? 15. 625 నుంచి 570 తీసేసాను. దాని వాల్యూ ఎంత వచ్చింది? -50. 625 దగ్గర మనం ఉంచుకున్నాం కాబట్టి నేను 0 పెట్టాను. 625 నుంచి 715 అంటే ఎదరికి వెళ్తుంది, +90, పక్కన ప్లస్ వేసి. 625 నుంచి 815 ఎదరికి వెళ్తుంది, ప్లస్ వేసి 190. 625 నుంచి 760 ప్లస్ వేసి 135. 625 నుంచి 590 మళ్ళీ గోడకు వెనక్కి వచ్చింది, -30. ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, పక్కన వేసుకుంది, క్లారిటీ ఉంది. 625 నుంచి 630 ప్లస్ 5. 625 నుంచి 750 ప్లస్ 110. అలా 625 నుంచి మనకి ఇచ్చిన సిరీస్ లో ప్రతిదీ ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, పక్కన వేసుకోండి. ఇప్పుడు సూత్రం రాసుకుందాం. బారక్స్ = A ప్లస్ సిగ్మా dx/n. బారక్స్ = ఏంటనమాట? A ప్లస్ సిగ్మా dx/n. ఇక్కడ నేను చూడండి, ప్లస్ లైన్ ఓ చోట టోటల్ చేశాను, మైనస్ లైన్ ఓ చోట టోటల్ చేశాను. ప్లస్ లైన్ ఎంత వచ్చింది? 540. మైనస్ లైన్ ఎంత వచ్చింది? 170. ప్లస్ ఎక్కువ ఉంది, మైనస్ తక్కువ ఉంది. 545 నుంచి 170 తీస్తే ఎంత వచ్చింది అనమాట? ప్లస్ ఏమో 545 వచ్చింది, మైనస్ ఏమో 170 వచ్చింది. తీసేస్తే ప్లస్ 370 వాల్యూ వచ్చింది. మీకు సిగ్మా డిఎక్స్ వాల్యూ ఎంత అనమాట? ప్లస్ 370 వేసుకోండి. ఇప్పుడు దీనికి సూత్రం ఎలా ఉందన్నమాట? బారక్స్ = A ప్లస్ సిగ్మా dx/n. ఆ సూత్ర వివరణ ఇక్కడ రాసిన చూసుకోండి ఒకసారి. ఆ సూత్ర వివరణ ఇక్కడ రాశాను. సూత్ర వివరణ ఏంటంటే బారక్స్ = ఏంటన్నమాట? అర్థమెటిక్ మీన్. తెలుగులో ఏంటి? అంకమధ్యమం. ఇదే మనం కనుక్కున్నాం క్వశ్చన్. నెక్స్ట్ A = ఎస్యూమ్డ్ మీన్. మనం ఏదైతే ఉంచుకున్నాం అది 610. నెక్స్ట్ సిగ్మా dx = సమ్ ఆఫ్ ద డీవియేషన్స్, సమ్ ఆఫ్ ద డీవియేషన్స్ ఫ్రమ్ ఎస్యూమ్డ్ మీన్. తెలుగులో ఏం చెప్పాను? ఊహించిన అంకమధ్యం నుంచి వచ్చిన దూరంలో మొత్తం. ఊహించిన అంకమధ్యం నుంచి వచ్చిన దూరంలో మొత్తం 610. n = ఏంటన్నమాట? నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అంటే 10 చరణ రాస్తే సంఖ్య. ఇక్కడ రాసుకోండి పై విలువలను, ఇక్కడ దీని కింద రాస్తాం. పై విలువలను సూత్రంలో ప్రతిక్షేపించగా బై సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ ఇన్ ద అబోవ్ ఫార్ములా వి గెట్ అని చెప్పి ఇక్కడ చూడండి. చూస్తున్నారా? బారక్స్ = A ప్లస్ సిగ్మా dx/n. ఏ వాల్యూ ఎంత వచ్చింది? ఇది బారక్స్ అన్నమాట. బారక్స్ = ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 610. సిగ్మా dx వాల్యూ ఎంత వచ్చింది? 330. n వాల్యూ ఎంత? 10. ఈ 0 పోతుంది. లవంలో 0, హారంలో 0. అంటే డినామినేటర్ లో 0, డినామినేటర్ 0, ఆఫ్ అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. బారక్స్ = 610 ప్లస్ 37. ఆన్సర్ ఏంటన్నమాట? 622. ఇందాక మనం డైరెక్ట్ మెథడ్ లో చేసినప్పుడు 662 వచ్చింది, ఇండైరెక్ట్ మెథడ్ లో చేసినప్పుడు 662 వచ్చింది. రెండు ఒకే ఆన్సర్ కాదు. దీని మీద మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను, రాస్తుంది. ఒక అసైన్మెంట్ ఇస్తాను, రాస్తుంది. రాయండి. తెలుగు మీడియం రాసుకోండి. 10 మంది విద్యార్థుల మార్కులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. దాని సహాయంతో అంకమధ్యమాన్ని ప్రత్యక్ష మరియు పరోక్ష పద్ధతిలో గణించండి. ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. 10 members of students marks are given below. మళ్ళీ చెప్తాను. 10 members of students marks are given below. Calculate arithmetic mean by using direct method,
అండ్ ఇండైరెక్ట్ మెథడ్. సీరియల్ నెంబర్ అని చెప్పి అడ్డంగా వేసుకోండి. సీరియల్ నెంబర్ 1 అడ్డంగా, 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ దాని కింద రాసుకోండి మార్కులు రాయండి. 30, 1 కింద 30, 2 కింద 45, 3 కింద 55, 4 కింద 60, 5 కింద 65, 6 కింద 70, 7 కింద 75, 8 కింద 78, 9 కింద 80, 10 కింద 90. ఓకేనా? ఇది అసైన్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.